టీడీపీలో ఆయన ఓ సీనియర్ నాయకుడు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఎన్టీఆర్ హయాంలోనూ చంద్రబాబు హయాంలోనూ స్పీకర్గా, మంత్రిగా అనేక కీలక పదవులు అనుభవించిన నాయకుడు. అలాంటి యనమల రామకృష్ణుడు తనను నమ్ముకుని టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న సొంత సామాజిక వర్గానికి మాత్రం ఆవగింజంత సాయం కూడా చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు యనమల దగ్గరకు వస్తున్న సామాజిక వర్గ నేతలకు మీ ఎమ్మెల్యేలను కలవండి అంటూ తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు యనమలనే నమ్ముకుని టీడీపీకి అండగా ఉన్న తమకు ఆయన చేస్తున్న సాయం ఇదేనా అంటూ సొంత సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. యనమల రామకృష్ణుడు టీడీపీలో పరిచయం అక్కర్లేని సీనియర్ నాయకుడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర యనమల సొంతం. ఎన్టీఆర్ హయాంలోనూ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాల్లోనూ యనమల కీలక పదవులు చేపట్టారు. స్పీకర్గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు అనేక మంత్రి పదవులను కూడా అనుభవించారు. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా, తుని రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా యనమల తనదైన ముద్ర వేశారు. అయితే 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడికి తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో మాత్రం తన కుమార్తె యనమల దివ్యను తుని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో దివ్య విజయం సాధించి ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అయితే తుని ఎమ్మెల్యేగా దివ్య ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కీలక వ్యవహారాలన్నీ యనమలే తెర వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యనమల సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 3.50 లక్షల మంది ఉన్నారు అని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. వారిలో సుమారు 70% మంది యనమలను చూసి ఆయా నియోజకవర్గాలలో టీడీపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారన్నది ఆ సామాజిక వర్గం నేతల వాదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నలుమూలల నుంచి యనమల సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆయన దగ్గరకు వస్తున్నారట. వ్యక్తిగత పనులతో పాటు తమ ప్రాంతాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఇతర సామాజిక అవసరాల కోసం కూడా యనమల సాయం కోరుతున్నారట. తమ సమస్యలకు యనమల అండగా నిలుస్తారు అని, ఇన్నాళ్లు ఆయన నాయకత్వాన్ని నమ్ముకున్న తమకు ఇప్పుడు కూడా సహకరిస్తారు అని ఆశిస్తున్నారట. కానీ అక్కడే వారికి నిరాశ ఎదురవుతుంది అన్నది కొందరు సామాజిక వర్గ నేతల ఆరోపణ. తమ సమస్యలపై యనమలను కలిసినప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలవండి, మీ పనులు వాళ్లతో చేయించుకోండి అంటూ యనమల చెప్పి తప్పించుకుంటూ ఉన్నారని అంటున్నారు. దీంతో సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందట. కనీసం ఆవగించంతైనా సాయం చేయకపోతే ఎలా అంటూ కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. యనమలతో తమ పనులు కావడం లేదు అని భావించిన కొందరు నేతలు ఇప్పుడు ఇతర టీడీపీ కీలక నాయకుల వైపు చూస్తున్నారట. తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలుస్తున్నారట. అలాగే మంత్రి పార్థసారథి వద్దకు కూడా వెళ్లి తమ పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో యనమలపై సొంత సామాజిక వర్గంలోనే మరో చర్చ మొదలైందట. తుని నియోజకవర్గంలో ఉన్న తన సామాజిక వర్గం నేతలకు మాత్రమే యనమల ప్రాధాన్యత ఇస్తారా? జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అదే సామాజిక వర్గం నేతల సమస్యలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. యనమల మాకు అందుబాటులో లేరు, అందుకే ఇతర నాయకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది అంటూ కొందరు నేతలు పెదవి విరుస్తున్నారట. ఇదిలా ఉంటే ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు పార్టీలో తన పాత ప్రాధాన్యతను కోల్పోయారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా లోకేష్తో గతంలో యనమలకు విభేదాలు వచ్చాయని, ఆ తర్వాత పార్టీలో యనమల ప్రాధాన్యత తగ్గింది అని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట. ఆ అంతర్గత విభేదాల కారణంగానే యనమల రాజకీయంగా వెనుకబడిపోయారు అని, అందుకే ఇప్పుడు సొంత సామాజిక వర్గానికి కూడా పెద్దగా చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయట. ఒకప్పుడు టీడీపీలో కీలక శక్తిగా ఉన్న యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్గా, మంత్రిగా కీలక పదవులు అనుభవించిన నేత. అలాంటి యనమల ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు సొంత సామాజిక వర్గం నేతల నుంచే అసంతృప్తి ఎదుర్కొంటూ ఉన్నారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. తమను నమ్ముకొని టీడీపీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గం నేతలకు యనమల కనీసం అండగా నిలవడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పుడు సొంత సామాజిక వర్గం నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడమంటే బహుశా ఇదేనేమో.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.